ఇల్లు రేట్ వచ్చేసి 2,95,00,000 చెప్తున్నారండి. నార్త్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ 38 అంకణాలు. ఈ ఇల్లు వచ్చేసి 2,85,00,000 అండి. 37 అంకణాలు. 2 బిల్డింగ్లు కూడా పక్కన పక్కనే ఉంటాయండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ నార్త్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిల్డింగ్ ఉంది కదా, దీంట్లో మనకు పార్కింగ్ తో పాటు కమర్షియల్ స్పేస్ కూడా మనం రెంట్ కి ఇచ్చుకోవచ్చండి. ఒక్కో బిల్డింగ్ లో 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయండి. అంతేకాకుండా ప్రతి బిల్డింగ్ లో కూడా పెంట్ హౌస్ ఉంటుందండి. అది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అండి. తిరుపతిలో ఒక 2 BHK హౌస్ కి బాడుగా ఎంత ఉండొచ్చో ఒక్కసారి తెలుసుంటే ఎవరికైనా కమెంట్ చేయండి. మేమైతే 13,000 పే చేస్తామండి. బిల్డింగ్ లో ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి. లోపలికి పోయి ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్, పెయింటింగ్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేస్తున్నారండి. మీరు ఎక్స్ట్రాగా ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. రెడీ టు ఆక్యుపై అండి. తుడా అప్రూవ్డ్ అండి. 100% పక్కా వాస్తు కట్టారండి. ఈ ఇల్లు మొత్తం చూసాక మీకు ఏమనిపిస్తుంది? నాకైతే వెంటనే కొనేద్దాం అనిపిస్తుందండి. అని దీనికి కొనేంత డబ్బులు నా దగ్గర లేదండి. 3 డబుల్ బెడ్రూమ్లు, ఒక సింగిల్ బెడ్రూమ్ బాడుకిస్తే సులువుగా 70,000 వస్తుందండి ఒక్క బిల్డింగ్ నుంచే. ఈ 2 బిల్డింగ్ లో కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అలానే బోర్ కూడా వేసేసినారండి. నీళ్లు పుష్కలంగా ఉన్నాయండి. దీని అడ్రస్ వచ్చేసి తిరుచానూరు దగ్గర అండి. తిరుచానూరు అమ్మవారి గుడికి దగ్గరగా ఇదిగో ఇడ లెమన్ ట్రీ పార్క్ హోటల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దానికి పక్క సందులోనే అండి. బెంగళూరు చెన్నై నేషనల్ హైవే కి కరెక్ట్ గా ఒక 800 మీటర్ల దూరంలోనే ఉంటుందండి. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీసు, అలానే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, కొత్తపాలెం తుడా పార్క్ కి చాలా దగ్గరగానే ఉంటుందండి. మీరే వీడియోలో కూడా చూడొచ్చు. ఇదిగో ఆడ కనిపిస్తాన బిల్డింగ్ లే